ప్రతి ఒక్కరూ సేవా దృక్పథం కలిగి ఉండాలి. సువార్త ప్రకటించాలి. సిలువను గూర్చిన వార్తే శుభవార్త. చెల్లి, తమ్ముడు, అన్నా, ఎన్ని రోజులు బతుకుతామో తెలియదు. మొన్న 2 ఏళ్ళు కరోనా ఉతికింది. ఇందాక న్యూస్లో వచ్చింది, ఏదో అంతు చికెన్ రోగం అంట, 18 మంది బలి అని చెప్పేశాడు. ఏదేదో వస్తాయి, ఎంతవరకు ఉంటామో తెలియదు. ఏ తెగులు రాకపోయినా ఇంకో రకంగా చెప్పలేము. గ్యారెంటీ లేని లైఫ్. భార్యను తీసుకొని భర్త స్కూటర్ మీద వెళ్తున్నాడు. హైదరాబాద్ కందికల్ గేట్ స్కూటర్ మీద వెళ్తున్నాడు. రైలు గేట్ వేశారు, నిలబడ్డాడు బండి ఆపుకొని. పామును పట్టుకొని పోతుంది గ్రద్ద. ఎక్కడ పట్టిందో పాముని పట్టుకొని పోతుంది గ్రద్ద. తాజు పామును పట్టుకొని పోతుంది. కరెక్ట్గా వీళ్ళ నెత్తి మీదకి వచ్చేసరికి, వీళ్ళ పైకి వచ్చేసరికి అది పట్టు విడిపించుకుంది పాము. దాని కాళ్ళలో నుంచి జారిపోయి కరెక్ట్గా అతని మెడ మీద పడింది. అది మెడ మీద పడగానే తలకాయ తిప్పాడు. బస్సు మళ్ళేసి కొట్టేసింది అక్కడే. స్పాట్ అక్కడికక్కడే. ఊహిస్తామా అనుకుంటామా? చెప్పలేవు. కాబట్టి ఎంతవరకు బ్రతుకునిస్తాడో తెలియదు గనక ఉన్నంత వరకు ఈ నోరు మూత పడటానికి వీల్లేదు. ఇది యేసు వార్తను చాటుతూనే ఉండాలి. రక్షణ పొందకుండా నిర్లక్ష్యం చేసే వాళ్ళు కూడా జాగ్రత్త. నీకంటే చిన్న వయసు నీ కళ్ళ ముందు రాలిపోయారు. నువ్వు ఉంటావని గ్యారెంటీ లేదు. అందుకే జాగ్రత్త పడమని హెచ్చరిక చేస్తున్నా. యేసు సిలువ వ్యర్థం కాకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి.